బిగ్ బాస్ నేరుగా మీకే పవర్ ఇచ్చి హౌస్లో ఉన్న వాళ్ళందరిలో ఒక్కళ్ళని నామినేట్ చేయండి అంటే మీరు ఎవరిని నామినేట్ చేస్తారు? కారణం ఏంటి? కింద కామెంట్ చేయండి. లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒకే ఒక కామెంట్ అడుగుతున్నా. నాకు నా టీంకి కొండంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రీవియస్ వీడియోలో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం నామినేషన్స్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా విషయాలు వచ్చినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో రీఎంట్రీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా విషయాల్ని నామినేషన్ సందర్భంగా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీజ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు అంటే వరుసగా ఎవరెవరు వచ్చారు, ఏమేమి చెప్పారు ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మొత్తం మీద మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 5 ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. సింగిల్ ఓట్ వచ్చిన వాళ్ళు కూడా నామినేట్ చేశారు. ఈ వీడియో చేసేటప్పటికి మనకున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. మిగతా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ప్రియా శెట్టి సంజనాని ఒక పోటు పొడిచి నామినేట్ చేసింది. రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. దొంగల టాస్క్లో ఫెయిల్యూర్ కావచ్చు, బాడీ షేమింగ్ చేసింది వేరే వాళ్ళని, అది కావచ్చు. మీరు ఎక్కువ అమౌంట్ ఉంచినట్లయితే మిమ్మల్ని నమ్మి వచ్చిన దొంగల మ్యాచ్కి మీరు దెబ్బతీశారు. మీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళందరూ కంటెంటర్షిప్ కోల్పోయారు. మీ టీంలోంచి ఒక నిఖిల్ మాత్రమే అయ్యాడు. మీ ఫెయిల్యూర్ అని కూడా చెప్పొచ్చు. మీరు రకరకాల బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. క్లాస్ స్టాండ్ ఇట్లా ఉందంటాం కావచ్చు. ఇలాంటి పాయింట్స్ సంజన విషయంలో కోకోలాలు ఉన్నాయి. వాటిని ప్రియా తెర మీద తీసుకొచ్చి అవన్నీ కూడా మెన్షన్ చేశారు, చెప్పి నామినేట్ చేసింది. రెండోది, ప్రియా కత్తేమో కళ్యాణ్కి ఇచ్చింది. తన దోస్తు కాబట్టి తమ్ముడుగా పిలుస్తూ ఉంటుంది, వెళ్ళేటప్పుడు కూడా నా తమ్ముడు అని చెప్పింది. సో కళ్యాణ్ ఏం చేశాడంటే రాముని నామినేట్ చేశాడు. ఇది పక్కా సేఫ్ రీజన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రమ్య మోక్ష వెళ్తా చెప్పినటువంటి పాయింటే మళ్ళీ నామినేషన్లో ఏదో చెప్తూ ఉంటాడు, ఏదో చెప్తాడు, నిబ్బాలా బిహేవ్ చేస్తాడు, సోది రీజన్స్ అని చెప్పేసి సేఫ్ అండ్ సిల్లీ రీజన్స్ తప్ప ఇంకేం ఉండవు అని కూడా చూస్తూ ఉన్నాం చాలాసార్లు. నిఖిల్ని కూడా నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్పాడు అంటే బోర్డు వేసాడు. అప్పుడు నేను అనేది ఇది కాదు, నామినేషన్ కాదు, బోర్డు వేసేటప్పుడు కూడా ఏం చెప్పాడు, ఇన్విజిబుల్గా ఉంటాడు నిఖిల్. ఫస్ట్ 3 వీక్స్ నేను ఎట్లా ఉన్నానో అలాగే కొన్నిసార్లు సంజన విషయం కూడా మాట్లాడినప్పుడు వీక్ పాయింట్ కాదు, స్ట్రాంగ్ పాయింట్ కాదు, ఇట్లా అంటే ఫస్ట్లో మీరు బాగా ఆడారు, హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చాక మీరు కనిపించట్లేదు, ఇట్లాంటి చాలా సిల్లీ పాయింట్స్ అతను. సో రాము రాథోడ్ కూడా అదే చెప్పాడు. ఎస్పెషల్లీ నిఖిల్ని దగ్గర డబ్బులు దాచుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పింది, అందువల్ల నామినేట్ చేశాడని తెలుస్తుంది. తర్వాత మనీష్ మర్యాద కూడా కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అతను కూడా అట్లాగే చెప్పాడు. పొటెన్షియల్ ఉండి కూడా ఏం పర్పస్ వచ్చావో పక్కన పెట్టి గేమ్ని ఎంజాయ్ చేయలేక వాళ్ళ మాస్క్ వీళ్ళ మాస్క్ తీసేద్దాం అనుకో నేను ప్రయత్నం చేశాను, మర్యాద మనీష్ నేను. సో నువ్వేమో అసలు గేమే ఆడలేదు, ఇంకా హౌస్లో ఉన్నా కూడా. శివాజీ బస్ ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పాడు. ఎందుకు వచ్చాడో తిన్నాడా పడుకున్నాడా అన్నట్టు, అమ్మాయి చుట్టూ తిరిగాడా అన్న తప్ప ఏమీ చేయట్లేదు. ఇతను చూస్తేనే చాలా విచిత్రంగా ఉంది. అగ్ని పరీక్షలో వచ్చిన అందరి మీద ఇతని మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇతనే ఎంత బ్యాడ్గా ఆడుతున్నాడు అనేటువంటిది కూడా మర్యాద మనీష్ బజ్లో చెప్పాడు. మనీష్ మర్యాదకి కళ్యాణ్ మీద ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడడానికి వచ్చావా? ఇమాన్యుల్ దగ్గరేమో తనుజ నామినేట్ చేస్తానని చెప్పి తనుజ నామినేట్ చేయలేదు. ఆ పాయింట్ని కూడా తీసుకొచ్చి మర్యాద మనీష్ నేరుగా పాయింట్స్ చెప్పి వ్యాలిడ్గా కళ్యాణ్ని నామినేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది మనీష్ మర్యాద రెండో కత్తి తీసుకెళ్ళి ఇమాన్యుయల్కి ఇచ్చాడు. ఇమాన్యుయల్ కూడా తనుజాకు పాయింట్ అన్నావు కదా, చేస్తావు చేయవో చూద్దాం అని చెప్పి, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడవు అనిపించింది నాకు అని చెప్పి చెప్పాడు. సో తద్వారా తనుజాని కూడా నామినేట్ చేశాడు ఇమాన్యుయల్ ఏమో ఒకే ఒక పాయింట్ ఏంటంటే దాని మీద క్లారిటీ అయితే రావాల్సింది, ఏ పాయింట్ మీద నామినేట్ చేశాడు తనుజ అనేది. థర్డ్ వన్ ఫ్లోరా, థర్డ్ పర్సన్ ఫ్లోరాని, సుమన్ శెట్టి, భరణి, ఇవి మాత్రం డెఫినెట్లీ షాక్. ఆడియన్స్ కూడా అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్విస్ట్ అంటే కూడా చెప్తా. ఫ్లోరా ఏంటంటే ఫస్ట్ రీతుని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య వెళ్ళిన దగ్గర నుంచి గొడవలే ఉన్నాయి. కెప్టెన్సీ కంటెండర్ అప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నారు. శ్రీజ హెల్ప్తో ఆవిడ గెలిచింది. తర్వాత స్మార్ట్ గేమ్ ఆడి ఫ్లోరాను ఓడిస్తూ ఇలా ఓవర్టేక్ చేస్తూ రీతు వెళ్ళింది, మీకు గుర్తుంటే. సో ఆ పంచాయతీలన్నీ ఉన్నాయి కాబట్టి పాత బాకీలో ఫ్లోరా ఇట్లా తీర్చుకుంది నామినేషన్. సో ఫ్లోరా తన దోస్త్ అయినటువంటి గతంలో బాగా క్లోజ్గా ఉండేటువంటి సంజనాకి ఇస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే కట్ చేస్తే సుమన్ శెట్టి చేతిలో పెట్టింది. సో సుమన్ శెట్టి కూడా ఆల్రెడీ రెడీగానే ఉన్నాడు, ఏమని ఎప్పుడు అవకాశం వస్తుందో తొక్కలో కెప్టెన్ అని తన గురించి కామెంట్ చేసిన సంజనాని నామినేట్ చేయాలి అనే దాని గురించి రెడీగా ఉన్నాడు. బట్ స్టిల్ సంజనాకి ఇవ్వకుండా సుమన్ శెట్టికి ఇచ్చాడు. సుమన్ శెట్టి నేరుగా తనని నామినేట్ చేసేసింది. సో హౌస్లో ఇట్లాంటి నామినేషన్స్ దీనికి సంబంధించి రచ్చ నడుస్తూనే ఉంది.
అయితే నామినేట్ టాస్క్ కంప్లీట్ అయిపోయి ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఒకరు లేదా ఇద్దరిని వెనక్కి పిలిచినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. 6 ఉంటారు కదా, 6 ఒకళ్ళు కానీ ఇద్దరిని కానీ వెనక్కి పిలిచి మళ్ళీ కంటిన్యూషన్ చేయమన్నారు బిగ్ బాస్ అని మనకు ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్. మిడ్ నైట్ సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేస్తున్నారని వాళ్ళు వెనక్కి తీసుకొచ్చేటప్పుడు అనేటువంటి బిగ్ ట్విస్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తనుజాకి చెప్పిన నిఖిల్ నాయర్ కానీ ఇమ్మాన్యుయల్ కానీ ఏం పాయింట్ చెప్తారు అనేది చూద్దాం. అంటే ఏదైనా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది అనుకుంటే రమ్య మోక్ష విషయంలో అన్నట్టుగా ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయి నువ్వు అన్నట్టుగా, నాకు 33, 23 అన్నట్టుగా నువ్వు కూడా ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయి అన్నట్టు పాయింట్స్ కొన్ని అట్లాంటివి ఎవరన్నా చెప్తారా లేదా ఇలాంటి తీసుకురావడం నామినేషన్లో కరెక్ట్ కదా అని తెలియదు. కానీ మొత్తానికి ఈ రకంగా హౌస్ మొత్తం కూడా ట్విస్ట్ల టర్న్లతో నామినేషన్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది.